ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు అనుకున్న ప్లాన్ ఫ్లాప్ అయిందని బాధపడుతున్నారా అత్తయ్య? ప్లాన్ ఏంటి? మీరిప్పుడు మాట్లాడుకుందంతా నేను విన్నాను అత్తయ్య. ఇంకా అబద్ధాలు ఆడాలని చూడకండి అత్తయ్య. మీ వయసుకు తగ్గ పనులు చేస్తున్నారా అత్తయ్య మీరు? మేమేమైనా తప్పులు చేస్తే సరిదిద్దాల్సిన ప్లేస్లో ఉండి మీరే ఇలా తప్పులు చేస్తూ ఉంటే మిమ్మల్ని ఎవరు సరిదిద్దాలి చెప్పండి? మేమే తప్పులు చేయట్లేదే. కోడలంటే ఇంట్లో ఉండాలి, అదొదిలేసి మగరాయిళ్ళ బయట కూరేగడం మాకు నచ్చట్లేదు. తను బయటికి ఎందుకు వెళ్తుంది అత్తయ్య? ఆపదలో కష్టాల్లో ఉన్న తోటి ఆడవాళ్ళకి సాయం చేయడానికి, న్యాయం చేసి వాళ్ళ కాపురాలని నిలబెట్టడానికి, అంతే కదా? బయట వాళ్లే తనకి సపోర్ట్ చేస్తుంటే సొంత వాళ్ళైన మీరిలా చేయడం. క్రాంతి మంచిది కాబట్టి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక తెలివిగా ఏవో మాయమాటలు చెప్పి తప్పించుకుంది. అదే మరొక కోడలైతే మీరు ఆడుతుంది నాటకమని బావ ముందు బయట పెడితే మీ పరిస్థితి ఏంటి? బావ ముందు తలెత్తుకునేవాళ్ళ? అయినా నేను చెప్పడం ఎందుకు? సమాజంలో మీరే చూస్తున్నారు కదా కొందరు కోడళ్ళు ఎలా ఉంటున్నారో. ఆస్తులు అప్పగించిన అత్తగారికి పట్టడు ముద్ద పెట్టడానికి ఏడ్చేవాళ్ళని చూస్తున్నారు. కానీ మీ కోడలు అలాంటిది కాదే. ఇంటికి కోడలు కాబట్టి ఇంటి వంశపారపర్యంగా వస్తున్న నగలివ్వండి. మీరు ముసలోళ్ళు అయిపోయారు కాబట్టి ఇంకా మీకు ఈ నగలెందుకు, పట్టు చీరలెందుకు, ఏ ముతుకు చీరలో కట్టుకుని మూలను కూర్చోండి అని, అవన్నీ నాకివ్వండి అని ఏం లాక్కోలేదు కదా. లేదంటే ఇంత ముద్ద పెట్టనని ఏం అనట్లేదు కదా అత్తయ్య. తను మిమ్మల్ని అడుగుతుంది ఏంటత్తయ్య? మీ ప్రేమ. ఒక్కసారి తనని ప్రేమగా అమ్మా క్రాంతి అని పిలిచి చూడండి. ఒక్క క్షణం తనని పక్కన కూర్చోబెట్టుకుని, ఏమ్మా వాడు నీతో ఎలా ఉంటున్నాడు, గొడవలేం పడట్లేదు కదా, వాడేమన్నా అంటే మాతో చెప్పు, మేం మాట్లాడతామని చెప్పి చూడండి. మీరు ఆ మాట అన్న మరుక్షణం అదే క్రాంతి మీ కాళ్ళ దగ్గర పడుంటుంది అత్తయ్య. మీరు అత్తలు కాదు నాకు దేవతలు అని నెత్తి మీద పెట్టుకుని పూజించుకుంటుంది. మీరంటున్నారు కదా క్రాంతికి కోపం ఎక్కువ, పొగరెక్కువ అని. నిజానికి దానంత వెర్రి బాగుల్ది ఇంకొకటి ఉండదత్తయ్య. ఎవరైనా దాని పట్ల ఇంత ప్రేమ చూపిస్తే చాలు, వాళ్ళు అడక్కపోయినా సరే తన ప్రాణాల్ని పణంగా పెట్టి కాపలా కాసేస్తుంది. దయచేసి ఇక నుంచైనా క్రాంతిని అర్థం చేసుకోండి. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి అత్తయ్య. ఎక్కడికి వెళ్తున్నారు? అది క్లబ్ దగ్గర గొడవ. మేడం క్లబ్ దగ్గరికి రమ్మని ఫోన్ చేశారండి. ఏంటే నిజమేంటో మాకు తెలియకూడదని కవర్ చేస్తున్నావా? అక్కడ ఎవరితోనో నువ్వు గొడవ పడ్డాం, ఇప్పుడు వాళ్ళ మనుషులొచ్చి గొడవ చేయడం, అది నీకు వీడి బాస్ ఫోన్ చేసి చెప్పడం, నువ్వు యుద్ధానికి బయలుదేరడం మేం వెళ్ళలేదనుకుంటున్నావా? అత్తయ్య మీరు విన్నదంతా నిజమే. అక్కడ నిజంగానే వాళ్ళంతా ప్రాబ్లంలో ఉన్నారు. మేం వెళ్ళాలత్తయ్య. వాళ్ళు ప్రాబ్లంలో ఉంటే నీకేంటే? నేను ఆ క్లబ్కి మెంబర్ నత్తయ్య. ఆహా, అక్కడ నీకిచ్చిందేదో గవర్నర్ పోస్టు, నువ్వు వెళ్ళకపోతే పరిపాలన ఆగిపోతుంది. మాట్లాడువేంట్రా? చూడు క్రాంతి, నువ్వు అక్కడికి వెళ్తే ఏం చేస్తావో నాకు తెలుసు. వాళ్ళకి అంతగా ప్రాబ్లం ఉంటే పోలీసులకి ఫోన్ చేసుకుంటారు, వాళ్ళొచ్చి చూసుకుంటారు.
నువ్వు అనవసరంగా అందరితో గొడవలు పెట్టుకోవద్దు. మీరు కూడా అలా మాట్లాడతారేంటండి? వాడేంటే ఎవ్వరైనా అలాగే మాట్లాడతారు. కోడలంటే ఇంటి పట్టు నుండి ఇంట్లో వాళ్ళ బాగోగులు చూసుకోవాలి. ఇలా ఇంటి మీదకి గొడవలు తీసుకురాకూడదు. ఏ గొడవలు ఇంటి మీదకి తీసుకొచ్చానత్తయ్య? మరి నిన్న జరిగిందేంటే? వీళ్ళ బాస్ భర్త వచ్చి ఏం చేశాడు? నేనొచ్చి సరైన సమాధానం చెప్పాను కదా. ఒకవేళ నువ్వు రాకపోయింటే ప్రాబ్లం వచ్చిన వెంటనే సడన్ గా ప్రత్యక్షం అవటానికి నువ్వేం దేవతో కాదు కదా. నేను వాడు 4 నేసుకొచ్చాడు. ఇప్పుడు గొడవ పెట్టుకునేవాడు 100 మంది నేసుకొస్తే నువ్వు చేసిన తప్పులకి మేం వాళ్ళ చేతుల్లో తన్నులు తినాలా? అత్తయ్య, క్రాంతికి ఇప్పుడు మీతో వాదించే టైం లేదు. అయితే నా మాట కాదని వెళ్తుందా? చెప్పందాన్ని. ఏవండి, నేను ఒక మాట అడుగుతాను, స్ట్రైట్ గా సమాధానం చెప్తారా? ఏంటది? సరే, నేను బయటికి వెళ్ళను. నా కారణంగా ఇంటి మీదకి ఎవరూ గొడవకి రారు. వేరే కారణంగా ఇంటి మీదకి ఎవరైనా గొడవకొచ్చి మీ అమ్మ వాళ్ళ మీద అటాక్ చేస్తే మీరు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తారా? ఫస్ట్ వాళ్ళని అడ్డుకుంటారా? ఏంటా పిచ్చి ప్రశ్న? ప్రమాదం వస్తే అడ్డుకుంటాం గాని పోలీసులు వస్తారని ఎదురు చూస్తూ కూర్చుంటావా? కదా, అక్కడున్న వాళ్ళు కూడా మీ అమ్మ లాంటి వాళ్ళేనండి. మీ అక్కల్లాంటి వాళ్ళు, మీ చెల్లెల్లాంటి వాళ్ళు. ఇక్కడ మీ అమ్మ వాళ్ళకి మీ అండుంది, నా అండుంది. వెనకాల అండగా ఓ కుటుంబమే ఉంది. కాని వాళ్ళకి ఏ అండా లేదండి. అయిన వాళ్లతోని బాధింపబడుతున్న బాధితులు వాళ్ళు. వాళ్ళని ఆదుకోవటం తప్పంటారా? సాటి మనిషిగా బాధ్యత కాదంటారా? నేను తప్పు చేస్తే చెప్పండి, కానీ చేసే మంచిని మాత్రం చెయ్యకుండా ఆపకండి. వెళ్దాం పద పూజ. ఒరే తింగరేదవా, ఏంట్రా నువ్వు చేసిన పని? దాన్ని ఆపమన్నాను కదా. మీరు అడగమన్నట్లు అడిగాను కదమ్మా. కానీ నీ పెళ్ళం వెళ్ళలేదు కదా. ఆ డౌట్ మీకు ముందే చెప్పాను కదా. రే, ఇప్పుడు అది కేవలం క్లబ్ మెంబర్ అయినందుకే అలా రెచ్చిపోతుంది. రేపు ఆ క్లబ్కే ప్రెసిడెంట్ అయితే నీ మాట వింటుందా? మాకెటూ విలువివ్వట్లేదు. కనీసం భర్తగా నీ మాట కన్నా విలువిస్తుందా? నీ పెళ్ళాం ఇలా రోడ్డు మీద పడి అందరితో గొడవలు పెట్టుకొని రౌడీలా బిహేవ్ చేస్తుంటే బయట నలుగురు చూసి దాన్నేమనర్రా? పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోలేని ఆడంగి వెధవా అని నిన్నే అంటారు. నిన్ను చూసి నవ్వుతారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.